హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఇవాళ అప్డేట్ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్ అండి. ఒక్కసారి అన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో, క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెదర్ ఎంత బాగుందంటే వర్షాలు పడుతున్నాయి ఫ్రీక్వెంట్గా. సో దట్ మొక్కలన్నీ కూడా చాలా మంచిగా పచ్చగా ఉన్నాయి. ఒక్కసారి మీకు చిన్న సడన్ సర్ప్రైజ్ ఏం కాదు, మీ అందరికీ నార్మల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ ఏ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఎందుకంటే చిన్న దోసకాయ చూడండి, ఇది రావడానికి నేను ఎంత ఎదురు చూసానంటే రియల్లీ అన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ రాకుండా మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఫైనల్గా ఒక్కటి హ్యాండ్ పాలినేషన్ చేసేసాను, ఒక్కటి నాకు దోసకాయ వచ్చింది. ఎంత బాగుందో. అలాగే ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు. అలాగే ఈ మల్బెర్రీ, ఇది కూడా నేను చాలాసార్లు ఇప్పటికే ఒక 6-7 టైమ్స్ హార్వెస్ట్ తీసుకున్నాను మల్బెర్రీ ఫ్రూట్స్. బట్ మీకు నేను షార్ట్స్ రూపాన అందజేయడం అనేది మర్చిపోయాను. ఇట్లాంటి డెడ్ లీవ్స్ ఆర్ ఎల్స్ డ్రై లీవ్స్ అనేది ఎప్పుడు ఉంచకండి, ఎందుకంటే మొక్కల డెవలప్మెంట్ అనేది అవ్వదు. సో మనం ఇట్లా కంపల్సరీ ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా చూసారా, ఇవి కూడా దోసకాయ చెట్లే, చాలా ఫ్లవరింగ్ మీద ఉన్నాయి. హోప్ సూన్ ఇవి కూడా నాకు దోసకాయలు రావాలని ఎదురు చూస్తున్నా. అలాగే ఇది ఒక వంకాయ నారు. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా, ఇలా పండిన ఆకులు కానీ లేదంటే డ్రై లీవ్స్ ఆర్ డెడ్ లీవ్స్ అనేది మొక్కలకి ఉంచకండి. ఉంచినట్లయితే ఫర్దర్ డెవలప్మెంట్కి మనం ప్రోత్సహించినట్టు అవ్వదు అది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మిర్చి అండి, బ్లాక్ మిర్చి. ఆకులన్నీ ఇలా పర్పుల్లో వస్తాయి. దీన్ని కొంచెం మనం పెరిగిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను, వీడియో అప్డేట్ ఇస్తాను. అయితే ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన టిప్ ఉంటుంది చూడండి, ఇట్లా స్టార్టింగ్ టిప్ ఉంటుంది కదా, ఇట్లా మనం హ్యాండ్తో ప్రూనింగ్ చేసి తీసేసేయాలి. సో దట్ బ్రాంచెస్ అనేది ఇక్కడ నుంచి డివైడ్ అయిపోయి చెట్టు అనేది ఇంకొంచెం బుషీగా వస్తుంది. అది ఏదైనా సరే. వంకాయ చెట్టు అండి ఇందులో ఒకటి ఉంది. అలాగే రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చిట్టి చామంతి ఉన్నాయండి, అక్కడ నుంచి చిన్న స్టెమ్స్ తీసుకొచ్చి నేను ఇందులో పెట్టేశాను సాయిల్ మిక్స్ చేసి. సో ఇవి మంచిగానే హెల్దీగా ఉన్నాయి. హోప్స్ ఇది మనకి వింటర్ వచ్చేటప్పటికెల్లా మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి పసుపు. ఇవి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పసుపు కొమ్మలు తీసుకొచ్చానండి. ఒక్కటే తీసుకున్నాను 25 రూపీస్కి. దాన్ని కన్నులు ఉంటాయి కదా, అలా చిన్న చిన్నగా కట్ చేసి నేను ఇట్లా పెట్టేశాను. వర్షాలు పడటం మూలన అండ్ మోర్ ఓవర్ టెర్రస్ పైన ఎండ ఉంటుంది కదా, సో దట్ డెవలప్మెంట్ అనేది ఎంత బాగుందంటే గ్రోత్ వీటిది చాలా హెల్దీగా ఉన్నాయి. ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి, ఇది చాలా బాగుంటుంది. ఈ ఇయర్కి ప్రస్తుతానికి ఈ 2 టబ్స్లోనే పెట్టాను. డెవలప్మెంట్ చూసి దీని గ్రోత్ ఎలా ఉందనేది దీన్ని కొంచెం నేను ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెంచుకుంటా. అలాగే గోంగూర ఇప్పటికి నేను 3-4 టైమ్స్ హార్వెస్ట్ తీసుకున్న, పప్పులోకి పచ్చడి అలా చేశాను. అయితే ఇది స్టెమ్స్ అనేది మీరు కూడా పడేస్తే ఏమొస్తుంది, పడేయకుండా ఇట్లా ఏదో ఒక టబ్లో గుచ్చినట్లయితే ఒక్క స్టెమ్ నుంచి ఎంత ముదురుగా అయిపోయి ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. అలాగే మిర్చి కూడా చూడండి, ఓవర్ వాటరింగ్ అని నేను చెప్పను, ఈ వర్షాల వల్ల ఓవర్ వాటర్ వల్ల కొంచెం పూత అనేది రాలిపోయి కొన్ని మిర్చి మాత్రమే రెడీ అయినాయి. చాలా బాగున్నాయండి. అలాగే ఇది ఒక మిర్చి చెట్టు. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ లైమ్. ఈ పూత అన్ని ఫ్రూట్స్ అవ్వలేదు, కొన్ని అయినాయి, అవుతూ ఉన్నాయి. చూద్దాం ఎన్ని అవుతాయో. కొంచెం గాలి వర్షాల వల్ల పూత అంతా పోయింది, బట్ పర్లేదు. నాకు ఇట్లా ఈ కొన్ని వచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఉండాలండి, మనం తెచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చిన ఇదిగోండి ఇట్లా చూడండి, ఇవన్నీ మంచిగా పెద్దవి అవ్వాలి. వీటిని టేస్ట్ చేయాలని చాలా ఎంతజియాస్టిక్తో వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇది కూడా చెప్పాను కదా ఇందాక, బ్లాక్ మిర్చి. ఇది నార్మల్ మిర్చి, ఆర్నమెంటల్ చిల్లీ సీడ్స్లో నాకు 12 సీడ్స్ పెట్టాను, 3-4 మిగిలినవి. ఇవి ఎలా వస్తాయో ఒకసారి చూస్తాను. అలాగే ఇది వచ్చేసి ఫిగ్ అంటారు కదా, అంజీర్ అండి, ఇది అంజీర్ ప్లాంట్ ఇది. అలాగే వంకాయలు చూసారా, అంత పూత మీద ఉంది చెట్లు. ఇందులో మొత్తం 3 మొక్కలు పెట్టాను. 3 మొక్కలు మనకి పూత మీద ఉన్నాయి. ఇలాంటి లీవ్స్ అనేది తీసేసి మనం చెట్టు గ్రోత్కి అనేది హెల్ప్ఫుల్ చేయాలి. అలాగే చూసారా, స్టార్ట్ అయినాయి మనకి వంకాయలు అనేది అవుతాయి. ఇంకొక 1 వీక్లో మనకి ఇది ఒక్కటన్నా హార్వెస్ట్కి రెడీ అవుతుంది. అలాగే ఇందులో కనకాంబరం సీడ్స్ వేసుకున్నాను, వస్తుంది. మట్టి నేను ఇంట్లో కంపోస్ట్ నుంచి తయారు చేసుకున్నది. ఈ లెవెల్కి నేను తయారు చేస్తే చూడండి ఎంత డౌన్కి వెళ్ళిపోయి ఇప్పుడు మంచి సాయిల్ మిక్స్ తయారైంది. నాకు చూడండి ఎంత ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుందో. ఇది బచ్చల కూర. అలాగే ఇది వేరుశనగ గుళ్ళండి. ఇంకొక 1 వీక్ అయితే ఇవి ఆకులు ఈ స్టేజ్కి వచ్చినాయి, లేదా ఇట్లా కొంచెం పచ్చగా అయ్యి కొంచెం వడిలినట్లు అయినాయి అని అంటే మనకి రెడీ అయినట్టే. రెడీ అవి ఒక్కటి వచ్చినా చాలా. నేను ఇంతలా దానికోసం వెయిట్ చేసి 2 months దీనికోసం నేను అలాట్ చేసినందుకు నా టైంని ఒక్క 2 వేరుశనగకాయలు చూసినా సరే నాకు హ్యాపీనెస్. అలాగే ముల్లగాకు చూసారా, నేను అన్నీ ఇట్లా పెట్టుకుంటాను కదా,
ములగా సీడ్స్ పెట్టాను. సో ఈ చిగుర్లు అనేది మనం ఏం చేయాలంటే చెట్టు మనకి ఈ కుండి చాలు. ఈ చిగుర్లు అనేది కట్ చేసి పప్పులో కానీ లేదంటే కారపొడి కానీ లేదంటే చట్నీ కానీ యూజ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇది పెట్టా. ములక్కాయల కోసం కాదండి, ఇది ఇంట్లో మనకి హెల్త్కి సంబంధించి వాడుకోవడానికి మాత్రమే ఈ ములగాకు పెట్టాను. అలాగే ఇది ఒక రేర్ రేట్ ఆఫ్ చామంతి. ఇది మా సిస్టర్ దగ్గర నుంచి తీసుకున్నాను. కింద పెడితే ఎండ రాకుండా అంత మంచిగా డెవలప్ ఏం లేదు, అందుకని తీసుకొచ్చి ఎండలో పెట్టినాక చూడండి మళ్ళీ కొత్త చిగులు స్టార్ట్ అయినాయి. కింద బాల్కనీలో ఉన్నప్పుడు ఇలా ఉంది, ఇలా పైకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎండకి మంచిగా మళ్ళీ చిగుర్లు అనేది స్టార్ట్ అయినాయి. అలాగే అల్లం సంగతి ఇప్పటికి 3-4 టైమ్స్ పెట్టాను. యాక్చువల్లీ పసుపు చూడండి ఎంత హెల్దీగా గ్రో అయిందో. అక్కడ పసుపు అల్లం ఒకేసారి మనం పెట్టుకున్నాము. ఇది 3rd టైం. 3 సార్లు పోయింది, అది 2 సార్లు మొత్తం పాడైపోయినాయి వర్షాల వల్ల అండ్ ఓవర్ వాటరింగ్ వల్ల. ఇది జాగ్రత్తగా ఇంట్లో నేను కింద బాల్కనీలో అల్లం కొమ్ములు పెట్టుకొని కొంచెం మొలకొచ్చిన తర్వాత అప్పుడు పైకి తీసుకొచ్చి పెట్టాను. ఓకేనా, ఓవరాల్గా ఇదండి నా టెర్రస్ గార్డెన్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇది నాకు ఉన్న కొంచెం ప్లేస్ అలాట్మెంట్లో నేను అరేంజ్ చేసుకున్న విధానం ఇది. దీన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలని చూసిన స్టాండ్స్ అట్లా అరేంజ్ చేసేసి ప్రస్తుతానికి ఇంతవరకు అయితే నేను పర్మిషన్తో ఎలా చేసుకోగలిగానండి. ఇంతకుమించి ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.